గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి మనం ఏ విధంగా చేసాము, కొత్త వాళ్ళు ఏ విధంగా చేయాలి, అసలు ఏ ఇండికేటర్ గురించి మాట్లాడాలనేది దాని గురించి ఒకసారి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఏంటంటే మనము ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ప్లాట్ఫామ్, ఇప్పుడు మనం జీరోదాగా యూజ్ చేస్తే జీరోదా, అప్ స్టాక్ యూజ్ చేస్తే అప్ స్టాక్, ఏదైనా సరే మీరు ప్లాట్ఫామ్ ఏదైనా యూజ్ చేయండి. యూజ్ చేస్తే కూడా మనకి ఏంటంటే ఫస్ట్ చార్ట్ చూడడం నేర్చుకోవాలి. చార్ట్ చూడడం నేర్చుకుంటే చార్ట్ అనేది ఏ విధంగా అంటే యాక్చువల్గా మనము ఏ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా ఉందని దాని యొక్క హిస్టరీ అంటే గతం అంటే ఈ నిమిషం ముందు కానీ 5 మినిట్స్ ముందు కానీ 15 నిమిషాల ముందు కానీ అది ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. చూసుకొని అప్పుడు దాని మీద మనము ట్రేడింగ్ అనేది చేయాలి. ఓన్లీ నంబర్ని చూసారనుకోండి, నంబర్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అదే చార్ట్ని అది ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఎక్కడి నుంచి దాన్ని ఇండికేటర్స్ పెట్టుకోవాలి, అంటే ప్రైస్ ఏ విధంగా ఉంటే అదే ఇండికేటర్ చూపిస్తుంది. కానీ క్లారిటీగా కొంచెము అవగాహన చేసుకోవచ్చు. ఎప్పుడు చరిత్ర అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దానికోసం చెప్పి ఇండికేటర్స్ అనేది కొన్ని ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ కొన్ని ఇండికేటర్స్ అయితే చాలా ఎంతో కష్టపడి తయారు చేస్తుంటారు. వాటిని మనము యూజ్ చేసుకొని మనము చేయాలి. దాంట్లో ఇప్పుడు ఏ విధంగా అంటే మనము ఇప్పుడు ఈ రోజు ఉంది చూడండి, ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఈ మూవింగ్ యావరేజ్ ఇదన్నీ నేను ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, మూవింగ్ యావరేజ్ ఇది ఈ విధంగా పెట్టుకున్నాను. ఏం లేదండి, మీరు మార్కెట్ని మాకు ఎక్కడ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది మనకి ఎక్కడ తెలిసిపోతుందంటే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది ఎంఏసిడి ఇండికేటర్ అండి. కొత్త వాళ్ళకైతే ఇది సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎంఏసిడి ఇండికేటర్లో ఏముండదు. ఇప్పుడు రెడ్ లైన్ ఇక్కడ ఉంది చూడండి, మీకు ఇక్కడ రెడ్ లైన్ ఉన్నది చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది అంటే మనకి ఇక్కడ వచ్చిందండి కరెక్ట్. మనకి ఇక్కడే తెలిసిపోయింది. యాక్చువల్గా 10-15 నిమిషాలకే మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పి తెలిసిపోయింది. అక్కడ నుంచి చూడండి సైడ్ వే డౌన్ అయింది, కానీ ఇక్కడ మార్కెట్ డౌన్ ఇక్కడనే ఉంది. మార్కెట్ పడడం లేవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ హిస్టోగ్రామ్ దగ్గరకు వచ్చిందో మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ అవడం జరిగింది. ఎందుకంటే హిస్టోగ్రామ్ పైన ఈ క్రాస్ అంటే ఈ లైన్ రెడ్ లైన్స్ ఉన్నాయి కదండి, దానిపైన క్రాస్ ఓవర్ ఇచ్చింది అనుకోండి, కంపల్సరీగా అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి పడిపోవడానికి మార్కెట్. అంటే రెడ్ పైకి వచ్చి బ్లూ కిందికి వచ్చేసింది అనుకోండి, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ పడిపోవడానికి. ఇక్కడ చూడండి ఎక్కడైతే కింద వేయాలి, ఇప్పుడు బ్లూ లైన్ అనేది కింద, ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్ కింద ఇక్కడ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. అప్పుడు మార్కెట్ అనేది కంటిన్యూగా పెరగడం వచ్చి బాగా పెరగడం వచ్చింది. చూడండి నేను ఒకటేసారి పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 500-600 పాయింట్ దాకా మార్కెట్ పెరిగింది. అదేవిధంగా చూడండి ఈరోజు మార్కెట్ ఇక్కడనే క్రాస్ ఓవర్ ఇచ్చింది, మార్కెట్ పడిపోయింది. ఇక చూడండి నేను యాక్చువల్గా ఇక్కడ దాని దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకున్నాం మార్కెట్. అదేవిధంగా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ బాగా అయినాయి. తర్వాత మార్కెట్ దాన్ని బ్రేక్ అయ్యి హై వాల్యూమ్ తోటి బ్రేక్ అయ్యి కింద పడిపోయింది. మీకు దాంట్లో ఫ్యూచర్స్లో కూడా చూపిస్తాను. ఫ్యూచర్స్ అయితే వాల్యూమ్ కనిపిస్తుంది, ఇక చూడండి. యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ ఎక్కడ దాకా వచ్చి పడిపోయి మళ్ళీ రివర్స్ తీసుకుందో అక్కడ మ్యాక్సిమము రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు 15 మినిట్స్లో అయితే ఈజీ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి, ఎక్కువ పాయింట్స్ ఎక్కడైతే టచ్ అయ్యి మార్కెట్ అప్ అండ్ డౌన్స్కి వెళ్ళిందో ఆ పాయింట్ని మనము అంటే ఏరియా అన్నట్టు. ఇది మామూలుగా అంటే ఒక లైన్ లాగా కాదు, ఒక 5-10 ఒక 20 పాయింట్స్ ఉంటాయండి. అక్కడ నుంచి మొత్తము మార్కెట్ అనేది ఏ విధంగా అప్ రిటర్న్ అవుతుంది అనుకున్నాం. కానీ ఏంటంటే మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ నెగిటివ్ ఉండడం వల్ల ఇంకా పడిపోవడం జరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రెండింటి మధ్యలో ఈ ఉన్నాయి కదండి, రెండు కలర్ల మధ్యలో బాగా అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఫస్ట్ మార్కెట్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొంచెం రిటర్న్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ హై వాల్యూమ్ తోటి. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా ఎంత హై వాల్యూమ్ తోటి పడింది, మళ్ళీ వెంటనే రివర్స్ తీసుకుంది. ఎందుకంటే అందరికి ఈ పాయింట్ దగ్గర ఏంటంటే సపోర్ట్ ఉంటుందని చెప్పి అందరు గెస్ చేశారు. ఇప్పుడు కంటిన్యూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడనే కరెక్ట్ ఇదే పాయింట్ దగ్గర ఆగింది చూడండి. అదే అండి, అంటే మనం ఎప్పుడు కానీ ప్రీవియస్ ప్రైస్ అయినా చెక్ చేసుకోవాలి. ఎక్కడ ప్రీవియస్ ప్రైస్ ఎక్కడ స్ట్రగుల్ అయింది, ఆ ప్రైస్ దగ్గర మార్కెట్ మాక్సిమం రిటర్న్ అంటే రివర్స్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కానీ అక్కడ హై వాల్యూమ్ తోటి ఇంకా ఉంటే కంపల్సరీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడైతే చూడండి అన్ని హై వాల్యూమ్స్ తోటి మార్కెట్ అనేది పడిపోయింది. మళ్ళీ ఏంటంటే దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక హై వాల్యూమ్ తోటి చూడండి ఎంత పెద్ద క్యాండిల్ తోటి పడిపోయింది.
ఈ విధంగా మళ్ళీ గ్రీన్ అందరూ ఇక ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా చేసాం ఇప్పుడు చూడండి, ఏదైనా సరే అండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇండికేటర్ని పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా ఎట్లా చేయాలంటే ఫస్ట్ చార్ట్ చూడడంతో పాటు ఏదైనా ఒక ఇండికేటర్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూస్తారు కదా, మీకు ఇంతకుముందు ఇది పెట్టుకున్నాము, ఇది ఏమంటారంటే MACD అంటారు. ఇక్కడ చూడండి MACD అని ఇక్కడ నేమ్ ఉంది చూడండి, ఇక్కడ MACD అని MACD అంటారు దీన్ని. ఏమంటారండి MACD ఇండికేటర్ అండి. ఇది డిఫాల్ట్ సెట్టింగ్, దాన్ని ఏం సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎప్పుడైతే హిస్టోగ్రామ్ పైన క్రాస్ ఓవర్ ఇచ్చింది అనుకోండి, మనం మాక్సిమమ్ సెల్ సైడే చూడాలి, సెల్ సైడ్ సిగ్నల్ వస్తేనే చూడాలి. బై సైడ్ వచ్చేటానికి బై సైడ్ వస్తే జర అవాయిడ్ చేయాలి, సెల్ని ప్రిఫర్ చేయాలి ఎప్పుడు కానీ. ఎప్పుడైనా కానీ టాప్ పొజిషన్ వచ్చి రెడ్ లైన్ రాగానే ఇక్కడ దాని కింద లోవల్లో సెల్ చేయడం కానీ, లేదన్నా ఒక ఇండికేటర్ని పెట్టుకోండి, ఒకటే మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఒక మూవింగ్ యావరేజ్ని పెట్టుకోండి. ఆ లైన్ కంటే కింద పడిపోయింది అనుకోండి, మీరు సెల్ చేసేయండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎంత సెట్టింగ్ అండి, ఇది 9 మూవింగ్ యావరేజ్ ఉంది, 9 మూవింగ్ యావరేజ్ని పెట్టుకోండి. ఇప్పుడంతా దాన్ని అటు ఇటు మార్కెట్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి పడిపోయింది, ఈ విధంగా పడడం లేవడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా దీన్ని టచ్ కాకుండా కిందికి పడిపోయిందో దాన్ని బ్రేక్అవుట్ అంటారు. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ కూడా వచ్చింది, కానీ మళ్ళీ మార్కెట్ ఇక్కడ తీసుకున్నా కానీ సెల్ అనేది ఇగో చూడండి, మనం ఇక్కడ తీసుకుంటే ఇగో ఇక్కడ మనకు బ్రేక్అవుట్ వచ్చింది. ఈ క్యాండిల్ని బ్రేక్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది, పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ వచ్చింది, పైకి వెళ్ళింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తారంటే ఇట్లాంటి మల్టిపుల్ మూవింగ్ యావరేజ్ మల్టిపుల్ అని ఉంది చూడండి, ఇట్లాంటిది పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీకు సైడ్ వేని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ బై పొజిషన్ అన్నట్టు. ఎప్పుడైతే ఈ సెల్ సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లైన్ల మధ్యలో క్యాండిల్స్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే లైన్ నుంచి బ్రేక్ అయ్యి కింది కంప్లీట్గా దీన్ని ఈ లైన్ని కూడా బ్రేక్ చేసేసి ఇదేంటంటే మనకు 51 మూవింగ్ యావరేజ్, ఇదంతా అండి 140, మీకు ఇక్కడ చూపిస్తాను, కలర్ వైజ్ కూడా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ నెంబర్ 6, ఇక్కడ చూడండి 144, 6th పీరియడ్ వచ్చేసి 144 డేస్ మూవింగ్ యావరేజ్ అన్నట్టు. ఆ డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా తగ్గి మార్కెట్ పడిపోయింది. ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందంటే కంప్లీట్గా మనము ఇక్కడ కంప్లీట్గా చూడండి, ఇక్కడనే ఆల్రెడీ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉంది, ఇక్కడ కంప్లీట్గా సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పుడు ఈ లైన్ని కూడా బ్రేక్ చేసేసింది, ఎక్కడ మనకు టచ్ కాలేదు. కంప్లీట్గా దీని కింద సేల్ చేసుకొని మళ్ళీ దీనిపైన టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక మూవింగ్ యావరేజ్ని కూడా స్టాప్ లాస్గా మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్గా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నది అన్నిటికన్నా చిన్నది చూడండి, ఇది 9 మూవింగ్ యావరేజ్, దీనిని ఫస్ట్ 13 ఉంది చూడండి, 13 డేస్ది, ఈ 13 డేస్ మూవింగ్ యావరేజ్ అండి. ఇది నేను ఎందుకంటే ఈ మూవింగ్ యావరేజ్ ఏ విధంగా తీసుకుంటాను అంటే ఫిబొనాచి నెంబర్స్ ప్రకారం తీసుకుంటాను. ఇది వచ్చేసి ఫిబొనాచి సీక్వెన్స్ అండి, ఈ 2, 3, 5, 8, ఈ 5, 8 అనేది ఏంటంటే మరి క్యాండిల్ పైనే ఉంటుంది. ఇంతకుముందు 9 చూపెట్టాను చూడండి, క్యాండిల్ పైనే వస్తుంటుంది. అందుకని చెప్పేసి నేను 13 నుంచి స్టార్ట్ చేశాను, 13, 21, 34, 55, 89, 144 దాకా యూజ్ చేశాను. 144 దాకా యూజ్ చేశాను కాబట్టి ఎప్పుడైతే నేనైతే రెగ్యులర్గా ఇట్లా వాడుతుంటాను, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ కాదు, సైడ్ వే మార్కెట్ కానీ అది అనేది మనకు కంప్లీట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అయిపోయింది, మార్కెట్ మూవ్ అయింది. ఎప్పుడు ఇది బ్రేక్ అయిపోయింది కంప్లీట్గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది జరిగింది. మీరు 15 డేస్ మూవింగ్ పెట్టుకున్నా కానీ చూడండి, మనకి ఇక్కడ వస్తుంది సిగ్నల్, ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ వచ్చింది, కానీ మార్కెట్ దీనికి స్టార్ట్ అవ్వడం జరిగింది, లోపలికి పడిపోవడం మెల్లగా తప్పింది. ఇక్కడ తీసుకున్నారు చూడండి, ఇక్కడ తీసుకున్న దగ్గర 23,500 నుంచి దగ్గర ఎంత అంటే చూడండి 23,000 ఒక ఉందనా 23,000 ఎంత 500 పాయింట్స్ వచ్చింది. మనం ఇక్కడ అంటే మనము మీరు ఎంత ఇదేంటంటే 144 డేస్ది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులది కనిపిస్తుంది కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ని రోజులు చూడండి 1 వీక్ నుంచి మొత్తం బై ట్రెండ్ ఉండే, రేపటి నుంచి మొత్తం నాకు తెలిసి ఈ డౌన్ ట్రెండ్ దీన్ని కూడా దాటిపోయింది కాబట్టి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ చూడండి ఇదంతా ఇక్కడ అంతా డౌన్ ట్రెండ్ ఉండే,
మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, లేకపోతే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే అప్ ట్రెండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది అప్ ట్రెండ్లోనే ఉంది, కానీ బ్రేక్ అయ్యి కిందికి వచ్చేసింది చూడండి. 1 డే మూవింగ్ అవరేజ్ పెడదాం, డే వైజ్. ఇప్పటికీ ఇంకా డౌన్ ట్రెండ్ ఇంకా కంప్లీట్గా అయితే ఫుల్ఫిల్ ఇక్కడ మార్కెట్ పెరగడం దానికి వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది మార్కెట్, కొంచెం కొంచెం పెరగడానికి వస్తుంది, కానీ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చి డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. ఈరోజు కంప్లీట్గా డౌన్ ట్రెండ్. నిన్న బాగా పుషప్ ఇచ్చింది మార్కెట్కి, ఈరోజు మొత్తం కంప్లీట్గా దాన్ని నిన్న పుషప్ని కూడా దాటేసి మొత్తం పడిపోయింది మార్కెట్. ప్రాఫిట్లు బుక్ చేసేసుకుంటున్నారు, ఏం చేస్తాం. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 25 నుంచి మార్కెట్ ట్రెండింగ్లో స్టార్ట్ అయింది, బాగా పాజిటివ్స్. మొత్తం మార్కెట్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఇంకా చూడాలి రేపు 2 days, ఎందుకంటే ఇది ఇన్సైడర్ బార్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక డోజీ వచ్చింది, ఇక్కడ ఒక డోజీ. చూడాలి మార్కెట్ ఏ రోజు ఏ మూమెంట్ ఇస్తుందో, ప్రతి ఒక్క రోజు కొత్త అధ్యాయం లాగానే కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో 23,672 దగ్గర నుంచి మార్కెట్ పడిపోయింది. మనం ఇప్పుడు నిఫ్టీని చూద్దాము. నిఫ్టీ ఫ్యూచర్ని చూస్తే చూడండి, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ మనకి 1 గంటలకు ఇచ్చింది కరెక్ట్ సిగ్నల్, ఇది బ్రేక్ అయిపోయి కిందికి వచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చింది యాక్చువల్గా మనకి, కానీ ఇక్కడ మనం దీని కింద బ్రేక్ అయింది తీసుకున్నాము, మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చింది ప్రాఫిట్ కొంచెమే వచ్చింది, తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ దాకా రాలేదు. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం, స్టాప్ లాస్ అయితే ఇటు కాలేదు, కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది జరిగిపోయింది. ఇక్కడ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, దీనిపైన తీసుకుంటాము. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో దాని లోలో మనము నెక్స్ట్ క్యాండిల్ లోలో సెల్ అనేది తీసుకుంటాము. దానిపైన ఆ బ్రేక్ అయిన లైన్ పైన మనము మళ్ళీ అది తీసుకుంటాము స్టాప్ లాస్. ఇక్కడ ఇది స్టాప్ లాస్ అంటే పై లైన్, కిందది ఇది. ఎప్పుడు కూడా దాన్ని టచ్ కావడానికి రాలేదు, నేను మీకు చూపిస్తాను. ఇది హైడ్ చేయొచ్చు, ఇది చూడండి. ఎప్పుడైతే ఈ బ్రేక్ హైనా కింద బ్రేక్ చేసింది, అక్కడ నుంచి మార్కెట్ అసలు స్టాప్ లాస్ సెట్ కాకుండా మొత్తం మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. ఈ విధంగా అనేది మనము అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు డబుల్ బాటమ్ లెక్క కొంచెం ఈ విధంగా వచ్చింది. కొంచెం ఇది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ లాంటిదే, కానీ కొంచెం పిరమిడ్ లాగా, ఫస్ట్ పెద్ద పిరమిడ్ లాగా వచ్చింది, అంటే ఇది ఏమంటారు వి షేప్ వచ్చింది, మళ్ళీ ఉల్టా వి షేప్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ విధంగా వచ్చేసి మొత్తం ఈ లైన్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిందంటే మార్కెట్ అనేది ఎంతైతే పైకి ఉందో అంత ఈజీగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లో వాల్యూమ్ తోటి చూడండి, లో వాల్యూమ్ తోటి పైకి జరిగింది. ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అయిందో వెంటనే హై వాల్యూమ్ తోటి పడిపోయింది. ఇది త్రిబుల్ టాప్ అంటారు. కొన్ని పొజిషన్స్ ఉంటాయండి, అంటే యాక్చువల్గా ఉండాలంటే కరెక్ట్ ఈ లెవెల్ దాకా రావాలి. యాక్చువల్గా వస్తే అది కన్ఫామ్గా మనం త్రిబుల్ టాప్ అని చెప్పవచ్చు. కానీ ఇది ఈ మార్కెట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి పడిపోయింది, మళ్ళీ ఈ విధంగా ఇచ్చింది, ఈ విధంగా చూడండి 1 2 3 అంటే ప్రతిసారి అంటే దీన్ని పోర్ చేసి కిందకి లైన్ని బ్రేక్ చేసి పడిపోవడానికి. ఇక్కడ చూడండి, ఈ లైన్ దగ్గర ఇక్కడ స్ట్రగుల్ అయింది చాలా సార్లు, ఇదే లైన్ల దగ్గర స్ట్రగుల్ అవ్వడం జరిగింది. ఆ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ చూడండి, ఈ లైన్ దగ్గర స్ట్రగుల్ అయింది, ఈ లైన్ దగ్గరనే స్ట్రగుల్, ఇక్కడనే రెసిస్టెంట్ లా తీసుకొని మళ్ళీ మార్కెట్ పడిపోయింది. ఆ విధంగానే మనము అబ్జర్వ్ చేయాలండి. ఏ పాయింట్ దగ్గర ఎక్కువ సార్లు స్ట్రగుల్ అవుతుందో, ఎన్నిసార్లు స్ట్రగుల్ అయితే అంత ఆ పాయింట్కి అనేది వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ అయితే ఎప్పుడైతే బ్రేక్ చేసిందో చూడండి, అప్పటి వరకు కొంచెం వాల్యూమ్లతో వచ్చింది. ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ చేసిందో, బ్రేక్ చేయగానే హై వాల్యూమ్లతో చూడండి, ఇక్కడ ఈ పెరుగుతున్నాయి చూడండి, ఇక్కడ ఈ వాల్యూమ్స్ ఎక్కువ వచ్చేసి దాని మొత్తాన్ని కంప్లీట్గా డౌన్ ట్రెండ్లోకి స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మనము ట్రెండ్ లైన్స్ అనేది, అంటే మామూలుగా మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ లైన్ దాటి పడిపోతే ఏ విధంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మనము పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అనేది అబ్జర్వ్ చేస్తూ చేయాలండి. ఎప్పుడైతే ఈ లైన్ని హై వాల్యూమ్ తోటి బ్రేక్ అయిందో, ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ మంచి హై వాల్యూమ్ తోటి పైకి వెళ్ళింది, తర్వాత హై వాల్యూమ్ తోటి పడిపోయింది, మళ్ళీ పెరిగేటప్పుడు చూడండి హై వాల్యూమ్ తోటి పెరిగింది, కానీ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో కొంచెం లో వాల్యూమ్ తోటి వచ్చింది చూడండి. ఎందుకంటే వీళ్ళు ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పి గెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక టాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ టాప్ దీన్ని బ్రేక్ చేస్తేనే ఎక్కువ వాల్యూమ్ తోటి వస్తుంది. ఎప్పుడైతే రాలేదో
తక్కువ. ఇప్పుడు చూడండి పెరిగేటప్పుడు మంచిగానే పెరిగింది, ఎందుకంటే ఇక్కడ వరకు ఛాన్సెస్ ఉంది కదా, ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. ఇక్కడ దాకా వచ్చింది, తర్వాత ఎప్పుడైతే రివర్స్ తీసుకుందో చూడండి మళ్ళీ మార్కెట్ అనేది పడిపోయింది. మళ్ళీ అదే పాయింట్ దగ్గర తీసుకొని కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ అదే లో వాల్యూమ్తో చూడండి. ఈసారి అసలు వాల్యూమ్స్ రాలేవు, ఎందుకంటే అలా కన్ఫర్మ్ అయిపోయింది మార్కెట్ పెరగదు, మార్కెట్ ఇక పెరగదు అని చెప్పేసి ఓన్లీ రిటైల్ పార్టిసిపేట్ వాళ్ళే మార్కెట్లో డబ్బులు పెట్టడం జరుగుతుంది. ఇది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు రారు ఇట్లాంటి ప్లేస్లలో. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఈ లైన్ కోసం వెయిట్ చేస్తారు, ఎప్పుడైతే లైన్ బ్రేక్ అయిందో వెంటనే హై వాల్యూమ్లతో చూడండి, ఫస్ట్ వాల్యూమే చిన్న చిన్న వచ్చి ఒకటేసారి ఈ లైన్ బ్రేక్ చేయగానే చూడండి థర్డ్ లైన్ దగ్గర ఎంత వాల్యూమ్ ఒకటేసారి పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ వాళ్ళు ఇంతవరకు వచ్చేసింది, మళ్ళీ ఏమైంది కొంచెం మార్కెట్ పోయింది, మళ్ళీ లో వాల్యూమ్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే మళ్ళీ దీని యొక్క లోని బ్రేక్ చేస్తుందో ఇక్కడ చూడండి లోన్ ఎట్లా బ్రేక్ చేసింది, హై వాల్యూమ్ తోటి బ్రేక్ చేసింది. ఆ హై వాల్యూమ్ తోటి బ్రేక్ చేసి కంటిన్యూగా వాల్యూమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వరకు చూడండి వాల్యూమ్ మీద వాల్యూమ్, ఇక్కడ మాత్రం హై అన్నిటికంటే ఎక్కువ వాల్యూమ్ ఇక్కడ వచ్చింది చూడండి ఈ పాయింట్ దగ్గర. అక్కడ మళ్ళీ వచ్చేసి స్ట్రగుల్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఉన్నది, ప్రీవియస్ చూడాలి ఒకసారి మనం ఇక్కడ ఎందుకు స్ట్రగుల్ అయింది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి ఇదే పాయింట్ దగ్గర ఇక్కడ స్ట్రగుల్ అయింది చూడండి, ఈ పాయింట్ దగ్గర అదే పాయింట్ దగ్గర మళ్ళీ ఈరోజు కూడా స్ట్రగుల్ అవ్వడం జరిగింది. అంటే మనము అబ్జర్వ్ చేయాలండి, ప్రతి ఒక్క ప్రీవియస్ ప్రైస్లోనే ఒకసారి చెక్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మనకు ఒక ఇండికేటర్ ఉంటుంది, అంటే ఇండికేటర్లు అనేది మీరు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇండికేటర్లు అని కొన్ని అబ్జర్వ్ చేయడం ట్రై చేయాలండి. పైవట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంటుంది, ఈ పైవట్ పాయింట్స్ అని కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇదేంటండి ఈరోజు రాలేదు ఇది, బ్రింగ్ టు ఫ్రంట్ ఏది రాలేదు, బ్రింగ్ టు ఫ్రంట్ రాలేదు, సెండ్ టు బ్యాక్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, ఏదో అండి ఇది రావట్లేదు మన దాంట్లో. మీకు అదే పైవట్ పాయింట్లను దీంట్లో చూపిస్తాను చూడండి. నేను ఇవన్నీ సెట్టింగ్ చేసుకుంటా, మీరు కూడా అండి ఇట్లా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ వేవ్స్ అనేది ఉంటాయి కదా, మనం ఏదైనా సింబల్స్ కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఆ విధంగా మనకు ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇచ్చిమోకు సూపర్ ట్రెండ్ బీబీ విత్ నిఫ్టీ పైవట్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాండి, పైవట్ ఇది సిపిఆర్ అండి, ఇది సిపిఆర్ అంటారు. ఇది సిపిఆర్ ఇండికేటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇట్లా కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళినా సరే దీన్ని బ్రేక్ చేస్తే మంచి వాల్యూమ్ వస్తుంది, ఎప్పుడైతే మళ్ళీ వచ్చి దీన్ని టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ దాన్ని టచ్ అయింది అనుకోండి, దాన్ని బ్రేక్ అయిందంటే ఈజీగా సెల్ అనడం జరుగుతుంది. చూడండి ఇది మన దీంట్లో అండి, మన జీరోదాలో చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, కంటిన్యూగా డౌన్ ఫాల్ అయింది. ఎప్పుడైతే మనకు ఈ పైవట్ పాయింట్ ఉంటాయి కదండి, సిపిఆర్ సెంట్రల్ పైవట్ పాయింట్, ఇక్కడ మనకు కొంచెం స్ట్రగుల్ చేయడం జరిగింది. చూడండి సెంట్రల్ పైవట్ పాయింట్ దగ్గర దాని లోని ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేసేస్తుందో కన్ఫామ్గా సెల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఏ విధంగా ఇక్కడ డైవర్జెన్స్ ఇచ్చింది మార్కెట్. యాక్చువల్గా చూడండి ఇక్కడ లో, ఈ లోకి దీని యొక్క లోకి ఇక్కడ ఉన్న లోకి యాక్చువల్గా సేమ్ చూపెట్టింది, ఈ ఈక్వల్ చూపెట్టింది. యాక్చువల్గా మార్కెట్ ఇట్లా డౌన్ అయినప్పుడు దీన్ని కూడా ఇట్లా డౌన్ కావడం జరుగుతుంది, కానీ ఎప్పుడైతే ఇది కొంచెం పైకి చూపెట్టిందో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పి అనుకున్నాము, కానీ మళ్ళీ అదే సేమ్ పొజిషన్కి పడిపోవడం అయితే జరిగింది. ఇది 3 ఆర్ఎస్ఐ కూడా చూడొచ్చండి, ఇక్కడ ఆర్ఎస్ఐ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది ఆర్ఎస్ఐ ఇండికేటరు. ఇది మీరు యాక్చువల్గా అయితే డిఫాల్ట్గా 14 ఉంటుంది, మీరు 14 కూడా పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. ఏదైతే ఇంట్రాడే చేసే వాళ్ళు ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఎక్కువ కాదు. అంటే 14 డిఫాల్ట్గా పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే ఈ మూవింగ్ గారు దాటేసి కిందికి బ్రేక్ అయిందో అప్పుడే కరెక్ట్ ఏమైందంటే మనకు ఆర్ఎస్ఐ కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. బ్రేక్ కాగానే మనం ఏం చేసాం, సెల్ పొజిషన్ తీసేసుకున్నాము. సెల్ పొజిషన్ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి, అక్కడ నుంచి 600 నుంచి 600 పాయింట్స్. ఇంకా నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ కూడా చూడొచ్చు. ఇక్కడే నిఫ్టీ అయితే ముందే మనకు కన్ఫర్మేషన్ ఇచ్చేసింది చూడండి, ఇక్కడే నిన్న మార్నింగ్ ఎన్ని గంటలకండి, కరెక్ట్
ఇదైతే 11:15కి ఇచ్చేసింది చూడండి. ఆర్ఎస్ఐ చూడండి పైనుంచి కిందికి వచ్చి అయినా ఇంకొకసారి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 60 దగ్గర బ్రేక్ అయ్యి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయింది అనుకోండి, మార్కెట్ కంపల్సరీ డౌన్ ట్రెండ్ అని ఈజీగా సింపుల్గా క్యాచ్ చేయవచ్చు. ఎప్పుడైతే డౌన్ కిందికి పడిపోయి మళ్ళీ 60 పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది అనుకోండి, వెంటనే మార్కెట్ అనేది కిందికి డౌన్ ఫాల్ అన్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ 60 ఎబోవ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు బై ట్రెండ్ అన్నట్టు. లేదు అంటే కిందికి వచ్చిందంటే మా 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 నేను ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ విధంగా 640 బిలో వచ్చేసిందంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 60కి బిలో క్రాస్ అయిందంటేనే మార్కెట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 40 కింద వచ్చేసింది అనుకో మనం సెల్ తీసేసుకుంటే మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ అయిపోయింది. అక్కడ నుంచి మనం మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, కానీ 40ని కూడా టచ్ చేయలేకపోయింది. మళ్ళీ వెంటనే వీక్నెస్ అనేది కనిపించి కరెక్షన్ అయితే వచ్చేసింది మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ విధంగా అనేది మనము మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుండాలండి. అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేసుకుంటే బాగా ప్రాఫిట్ వచ్చేది. ఈరోజు చూడండి మేము ఒకటి మార్కెట్ మార్నింగ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే కాబట్టి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కొన్నాను. తర్వాత ఒకటేసారి మార్కెట్ అనేది ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి కాల్ ఆప్షన్ ఇది కంప్లీట్గా జీరో అయిపోయింది. ఇది ఫ్యూచరు, ఇది పుట్ ఆప్షన్ చూడండి. పుట్ ఆప్షన్లో మేము వచ్చేసి యాక్చువల్గా మనకు 1 o'clockకే సిగ్నల్ ఇచ్చింది కదండి. ఒకటేసారి హై వాల్యూమ్ బ్రేక్ చూడండి, హై వాల్యూమ్ ఒకటేసారి బ్రేక్ వచ్చింది అంటే ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి మేము కూడా అంటే అంతకుముందే మేము 1 o'clockకే కరెక్ట్ మనం కూడా 1 o'clockకే ప్లాన్ చేసాము. దీన్ని అక్కడ సిగ్నల్ వచ్చింది, వెంటనే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసాము 41 రూపీస్ దగ్గర. 41 దగ్గర నుంచి దగ్గర అది 600 చూడండి, 2 లాట్లు అండి. మనకి ఎంత రిస్క్ అండి ఇక్కడ మనకు దీంట్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనకు 41 into 25 రూపీస్ ఒక లాట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని మనము ట్రేడ్ చేయాలంటే మినిమం మల్టిప్లికేషన్ 25 తోటి ఉంటుందండి. మనం ఎంత రిస్క్ అండి 1000 రూపాయలు 2 లాట్లు తీసుకున్నామండి ఇంటూ మల్టిప్లై 2000 రిస్క్ తోటి మనకి ఎంత గెయిన్ వచ్చిందో చూపిస్తాను మీకు. ఇక్కడ అండి మనము 1 o'clock తీసుకున్నాం కదా, 1 o'clock సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ 1 o'clock సిగ్నల్ వచ్చింది చూడండి. మనకి ఎంత రిస్క్ అంటే మొత్తం 41 మొత్తం జీరో అయిపోతుందండి. కానీ మనకి ఎంత వచ్చింది 616 పాయింట్స్ వచ్చినాయి. 600 పాయింట్స్ అంటే మన పెట్టుబడి నువ్వు వదిలేసినా కానీ మనకి ఎంత అండి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి టార్గెట్ 616 ఇంటూ మనం ఒక లాట్ అయితేనేమో ఇంత ప్రాఫిట్ అండి 15,000 రూపాయలు. మళ్ళీ మనం 2 లాట్ తీసుకున్నాం కదండి 30,000 రూపాయలు ప్రాఫిట్. ఈ విధంగా అనేది ఈ ఎక్స్పైరీ రోజు మాత్రమే చేయొచ్చు. ఎక్స్పైరీ రోజు మాత్రమే అంటే ఏ రోజైనా చేయొచ్చు, కానీ ఎక్స్పైరీ రోజు ఏంటంటే మనకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది తక్కువ రేటుకి దొరుకుతాయి. తక్కువ రేటుకి దొరకడం వల్ల ఏంటంటే మనం లాస్ అయినా కానీ 1000 రూపీస్ లాస్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చేసి చూడండి ఇక్కడ వరకు ప్రాఫిట్ ఉంది చూడండి. ఆ విధంగా అనేది అబ్జర్వ్ చేయాలి మార్కెట్ని. ఫస్ట్ చార్ట్ని రీడ్ చేయడం ట్రై చేయండి. చార్ట్ రీడ్ చేయడం ఎప్పుడైతే ట్రై చేస్తారో మనకు ఈజీగా మనం ఏదైతే టార్గెట్ అనుకుంటామో అది సాధించవచ్చు. ఇప్పుడు మార్కెట్ కూడా ఇప్పుడు దీనిలోని మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు అది డౌన్ ట్రెండ్ అండి. ఎప్పుడైతే మళ్ళీ దీని యొక్క హైని బ్రేక్ చేస్తే ఈ యొక్క హై అంటే ఇది అప్ ట్రెండ్ అన్నట్టు మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్ ఈరోజు పొద్దున మనకి 9:15 కదండి, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది. ఫస్ట్ ఇది ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులో ఉంది కాబట్టి మనకు ఈజీ ఇక్కడే యాక్చువల్గా మనకు ఫస్ట్ క్యాండిల్లోనే కొంచెం మార్కెట్ కొందరికి పెద్ద కార్పొరేట్ వాళ్ళకి కొంచెం ఫస్ట్ మార్కెట్లోనే అర్థమైపోతుంది డౌన్ ట్రెండ్ ఉందంటే అది మొత్తం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు నిన్ననే చూడండి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, మళ్ళీ దాన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఎప్పుడైతే నిన్న కోర్టుది స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. స్పెషల్ ఈవెంట్ లేనప్పుడు ఫస్ట్ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అది ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉంది అనుకోండి, దాని లోన్ బ్రేక్ చేసినప్పుడు వెంటనే మనము సెల్ అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఇది మార్కెట్ ఉంది ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుంచి పడిపోయింది మార్కెట్. రెడ్ లైట్ వచ్చింది, మొత్తం రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దీనిపైన బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు నెగిటివ్ ఉన్నప్పుడు మార్కెట్ నెగిటివ్ కోసమే అరచు. ఇప్పుడు ఫస్ట్ 5 minute క్యాండిల్ పెట్టి చూపిస్తాను మీకు. ఇది రెడ్ వచ్చిందండి, తర్వాత దాని కిందకి డౌన్ అయింది, తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మార్కెట్ పెరిగింది, మళ్ళీ పెరిగింది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏంటండి మళ్ళీ
చిన్న క్యాండిల్ వచ్చేసి మళ్ళీ పడిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ దీని బాడీ సేమే ఉంది. అక్కడ నుంచి చూడండి కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఉన్న క్యాండిల్లోనే తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంతవరకు మార్కెట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ అనేది తీసేసుకున్నారు. ఇక్కడనే వాళ్ళకి ఎప్పుడైతే ఇది రెడ్ లైట్ ఉందో, ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు. అది కాగానే చూడండి ఈ పాయింట్ కూడా ఎందుకు అంతకంటే ఎక్కువ పెరగలేదంటే కూడా ఉంటుందండి రీజన్. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడైతే స్ట్రగుల్ అయిందో ఇక్కడ చూడండి, ఈ యొక్క పాయింట్ చూడండి, ఈ పాయింట్ దగ్గర చూడండి ఎంత హైట్కి ఎగిరింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. మీకు 1 డే టైం ఫ్రేమ్ పెడితే ఇట్లాంటి ఏంటంటే మనకు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకొని చూసుకోవాలండి. ఎందుకంటే మనకు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏ విధంగా ఉందనేది. ఇక చూడండి ఇది ఈ పాయింట్ దగ్గర ఈ యొక్క లోస్ రేంజ్ ఉండి 1 2 3 4 5 6 క్యాండిల్లు అదే లో దగ్గర ఇక్కడ ఉన్నాయి చూడండి. 1 2 3 4 అదే క్యాండిల్ దగ్గర ఉన్నాయి చూడండి. ఇది 1 2 3 4 5 ఈ క్యాండిల్ దగ్గరనే రావడం, మార్కెట్ పడిపోవడం చూడండి. ఇదే పాయింట్ దగ్గర చూడండి. నిన్న కాదండి, కరెక్ట్ ఎంత అండి 9th 12th ఇక్కడ దాకా రావడానికి ట్రై చేసింది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఈరోజు మార్కెట్ అక్కడ దాకా పెరిగింది, మళ్ళీ అక్కడ అయిపోయింది, మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూగా పడిపోయింది. ఈ విధంగా అనేది అబ్జర్వ్ చేస్తుండాలి మార్కెట్ని ఏ రోజు ఏ విధంగా ఉందనేది. ఇంకా ఇది ఫిబొనాచి, ఇది మూవింగ్ యావరేజ్ అయితే మీకు పెట్టుకోవడం. ఏంటంటే మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఇండికేటర్ ఉంటుందండి, దీన్ని క్లిక్ చేసి మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్స్ ఉంటాయి, మాడిఫైడ్ ఉంటుంది, హ్యామింగ్ ఉంటుంది, డబుల్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది. మీరు ఒకటే పెట్టుకోవాలనుకుంటేనేమో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోవచ్చు, సింపుల్ ఇది ఏంటంటే ఏం లేదంటే సింపుల్ అన్నట్టు, ఏదంటే ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోవచ్చు, అది పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే మల్టిపుల్ పెట్టుకున్నాను. ఒకటేసారి ఏంటంటే మళ్ళీ చాలా ఇండికేటర్లు ఒకటేసారి అన్ని ఇక్కడ కనిపిస్తాయి లిస్టు. ఆ లిస్ట్ కనిపించకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఈ విధంగా ఒకటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇదేంటే అన్ని పీరియడ్స్ వచ్చేస్తాయి, ఆ పీరియడ్ని మనం ఒకటేసారి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. అవన్నిటిని బ్రేక్ అయిపోయింది, అవన్నీ బ్రేక్ అయిపోయి కిందికి పడిపోయింది. ఇక్కడ చూడండి నిఫ్టీ నేను ఇక్కడ ఏంటంటే చూడండి మూవింగ్ యావరేజ్ 9 21 51 పెట్టుకున్నాను. ఓన్లీ 3 మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాను. 51 అంటేనేమో కొంచెం ఒక 51 డేస్ మూవింగ్ యావరేజ్ అన్నట్టు, 55 మూవింగ్ యావరేజ్. ఇది 21 అంటే 21 డేస్ మూవింగ్ యావరేజ్. 9 అంటేనేమో 9 డేస్ మూవింగ్ యావరేజ్ అండి. ఇవన్నీ బ్రేక్ చేసి మార్కెట్ పడిపోయిందంటే ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా కిందికి పడిపోయింది. ఈ విధంగా అనేది మనం క్యాచ్ చేసుకొని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. కానీ మార్కెట్ చూడకుండా వేరే వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళు వేరే పనిలో ఏదో ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని డిపెండ్ కాకుండా మనం ఓన్గా అనేది ఈ విధంగా చార్ట్ను చూడడం వల్ల మనము అబ్జర్వ్ చేసుకొని మనమే ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. చేసుకొని ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. ఈ విధంగా ఏ విధంగా మార్కెట్ పెరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పాయింట్స్ ఇచ్చింది, ఇంతకుముందు ఎక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చింది, ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా బ్రేక్ అయింది, మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఎప్పుడైనా సరే మార్కెట్ చాలాసార్లు బ్రేక్అవుట్ ఇస్తుందండి. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మూవింగ్ యావరేజ్ ఇప్పుడు ఇది ఉంది చూడండి. మీకు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇది వచ్చేసింది ఆర్ఎస్ఐ, మళ్ళీ దాని పైనకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది, పైకి వెళ్ళింది, దీనికి ఇచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఫాల్స్ బ్రేక్అవుట్ ఇక్కడ దాకా ఇక్కడ వచ్చింది, మళ్ళీ పడిపోయింది మార్కెట్. మళ్ళీ దీన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది కాబట్టి పడిపోయింది. ఎప్పుడైనా కానీ మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నప్పుడు అదే మూవింగ్ యావరేజ్ దాని కిందికి బ్రేక్ అయింది అనుకోండి, అది మళ్ళీ సపోర్ట్గా పనిచేస్తుంది. ఆ మూవింగ్ యావరేజ్ మళ్ళీ కింది డౌన్ ట్రెండ్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్గా సపోర్ట్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయిందంటే మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అన్నట్టు మనం చేసుకుంటాము. చూడండి ఇది అప్ ట్రెండ్ పైంది, మళ్ళీ ఇంకోటి ఆర్ఎస్ఐలో కూడా ఇట్లా కర్వ్ వచ్చి కిందికి పడిపోతుంది అనుకోండి, మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది మార్కెట్ ప్రైస్ని బట్టి ఇది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పేసి డిపెండ్ అవుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మార్కెట్ అనేది పెరగడం జరిగింది. మిగతా టైంలో కరెక్ట్ రాదండి. చూడండి ఇది పడిపోయింది కానీ మళ్ళీ మార్కెట్ పెరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చింది కానీ ఇది దాటలేదు, మళ్ళీ మార్కెట్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ ఉంది
ఇక్కడ 51 డేస్ దాట్లే. ఈ విధంగా అనేది చెక్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి, లైక్ చేసి కొంచెం ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ లాసెస్ అవుతుంటే ఒకసారి ఈ వీడియో పంపించండి. కొంచెం వాళ్ళకు ఓన్గా స్టార్ట్ చార్ట్ని ఏ విధంగా చూడాలి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది వాచ్ లిస్ట్ అండి. ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడు కానీ నిఫ్టీ మనము ఆప్షన్స్ ఆడాలంటే ఫస్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలండి. మెయిన్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి. చాలా మంది నేను ఆప్షన్స్ చూసాము, ఆప్షన్ చేస్తుంటే ఆప్షన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ అని చూపిస్తుంది. ఆ యొక్క ఇండెక్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇండెక్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు కరెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది అది ప్రైస్ పడుతుందా లేస్తుందా అనేది. మళ్ళీ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్ని కూడా మనము ఇప్పుడు చూడండి ఎఫ్యూటీ ఉంది చూడండి, అది ఫ్యూచర్స్ అన్నట్టు. నిఫ్టీలో కూడా ఫ్యూచర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది నిఫ్టీ ఇక్కడ ఫ్యూచర్స్లో చూడండి, ఇది ఉంది చూడండి నిఫ్టీ ఫ్యూచర్ అన్నట్టు. ఈ విధంగా వచ్చింది చూడండి నిఫ్టీ. ఇక్కడ ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ, ఇది చూడండి ఈ విధంగా వస్తుంది. దీన్ని రెండింటిని అబ్జర్వ్ చేయాలి ప్రైస్ని ఎప్పుడు కానీ. ఇది పర్సంటేజ్లలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఇది అనేది నిఫ్టీ ఇండెక్స్, ఇదేమి ఫ్యూచర్స్. ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, కొత్త వాళ్ళు వద్దులేదు. మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత చేద్దరు. ఫస్ట్ ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్స్ని ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇంకొక చార్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు టైప్ చేయండి నిఫ్టీ ఇండెక్స్. నిఫ్టీ ఇండెక్స్ ఆల్మోస్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ సేమ్ అండి. దాంట్లో అండర్లైన్ సెట్ వచ్చేసి నిఫ్టీ ఇండెక్సెస్ అనేది. అంటే టాప్ మన ఇండియాలో ఉన్న 50 కంపెనీస్ మంచి స్టాండర్డైజ్ చేసుకొని ఎన్ఎస్సి వాళ్ళు లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ చేసే ప్రకారం అంటే వాళ్ళ ఇండెక్స్ ప్రకారము వాళ్ళ సూచీ ప్రకారం ఏవైతే టాప్ కంపెనీలో టాప్ లిస్టెడ్ ఉన్నాయో వాటిని మాత్రమే నిఫ్టీలో పెడతారు. మిగతా అన్ని మీ నిఫ్టీ 100 నిఫ్టీ దాంట్లో వాళ్ళ సజెషన్ ప్రకారం పెట్టుకుంటారండి. అయితే నిఫ్టీ యొక్క ఫ్యూచర్ అంటే నిఫ్టీ ప్రైస్ ఏ విధంగా ఉంటుందనేది డిసైడ్ చేసేదానికి నిఫ్టీ ఫ్యూచర్ అనేది కొంచెము ఇండెక్స్ ఉంటుంది. ఫ్యూచర్స్ అనేది ఇది నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచరు, నవంబర్ ఫ్యూచర్, డిసెంబర్ 3 ఉంటాయి అన్నట్టు. ఈ దీంట్లో అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుందండి. అక్టోబర్లో నియర్ ఎక్స్పైరీ కాబట్టి ఈ మార్కెట్ డౌన్ అయ్యి పడిపోతుంది కాబట్టి దీన్ని ఎప్పుడు గమనించాలి. దాన్ని ఒకటి ప్లస్ నిఫ్టీని, ఈ రెండింటిని మనము చెక్ చేయాలి డైలీ. మనం ట్రేడ్ చేయాలంటే నిఫ్టీ మెయిన్ అండి. ఇప్పుడు మనం ఏ స్టాక్ని చేయాలన్నా మన ఇండియాలో అయితే ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే నిఫ్టీని ఈ సూచి ఉంటుంది చూడండి మెయిన్ నిఫ్టీని దాన్ని చూస్తారు. మీకు దీంట్లో ఫస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ 30 మినిట్స్ ఈ విధంగా చూస్తారండి. ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా ఉంది, రెడ్ ఉందా, రెడ్ లైస్ ఉంటే మార్కెట్ మొత్తం డౌన్ అని చెప్పేసి ఎక్కువ టాప్ లూజర్స్ని మాత్రమే సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ దీన్ని గ్రీన్ క్యాండిల్ ఉందనుకోండి, లేదా పాజిటివ్ న్యూస్ ఉందనుకోండి దీంట్లో నిఫ్టీలో, మిగతా కంపెనీలన్నీ పాజిటివ్ ఉంటాయని చెప్పేసి టాప్ గెయినర్స్కి చేస్తారు. మీద ఏంటంటే మనం ట్రేడింగ్ చేసేవాళ్ళంటే కంపల్సరీ నిఫ్టీ యొక్క అవగాహన చేసుకోవడం అంటే దాని యొక్క చార్ట్ని చూడడము అనేది గమనించాలి. దీన్ని చేస్తే కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత మిగతా కంపెనీస్ అనేది కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని సూచన బట్టే మనం మిగతా కంపెనీని కూడా ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైనా మీకు ఐసిఐసిఐ బ్యాంకులో అయితే ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అయితే ఈజీగా వచ్చిందండి. ఐసిఐసిఐ బ్యాంకులో అది ముందు నుంచే ఉంది. మీకు ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్ లేదనుకోండి, ఇంతకుముందు ఛార్జ్ ఉండేది, ఇప్పుడైతే మొత్తము అబ్సల్యూట్లీ ఫ్రీ చేశారండి అకౌంట్ ఓపెన్ చేయడానికి. కింద నేను మన నంబర్ ఉందండి, ఆ నెంబర్కి ఫోన్ చేసిన లింక్ ఉంటుందండి. మీ లింక్ ద్వారా కూడా మీ ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అవన్నీ ట్రేస్ చేసుకొని మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఎవరికి డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సిన అవసరం ఉండదు, మీరు ఓన్గా చేసేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖాళీ ఫోన్ చేసి అడగండి, మేము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆప్షన్ సెల్లింగ్కు ఐసిఐసిఐ బ్యాంక్ ఎందుకు చెప్తున్నానంటే, ఐసిఐసిఐ బ్యాంకులో మీరు ఒక 2000, 3000, 1000 ఉన్నా కానీ ఆప్షన్స్ని సెల్లింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ విజిట్ చేయొచ్చు అండి. నేను చేస్తున్నాను రోజు, అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆప్షన్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్పైరీ రోజు ఎంత, అది ఏదైతే మార్కెట్కి సంబంధించిన దాని దగ్గర ఇంత మనీ ఉన్నాయి అనుకోండి, అవి మాత్రమే ఇన్ ద మనీలో ఉన్నవి మాత్రమే ఉంటాయి, వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. మిగతావి అవుట్ ఆఫ్ ద మనీ మొత్తం జీరో అయిపోతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ కొట్టారనుకోండి,
ఇక్కడ ఎన్ఎస్సి అని టైప్ చేయండి. ఎన్ఎస్సి కనిపిస్తే మీకు ఎన్ఎస్సి వస్తుంది. ఇక్కడ చూడండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లైవ్ మార్కెట్ ఉంది కదండి, లైవ్ మార్కెట్ దగ్గర ఈక్విటీ డెరివేటివ్స్ అని ఉంటుంది. ఈక్విటీ డెరివేటివ్ దగ్గర నిఫ్టీ కొట్టారనుకోండి, నిఫ్టీది ఈరోజు ఇది అండర్లయింగ్ అసెట్ కాబట్టి అండర్లయింగ్ అసెట్ వస్తుంది. ఈరోజు ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయిందండి? 11,100 11,680 దాకా క్లోజ్ అయింది మార్కెట్. చూడండి ఇవన్నీ చూడండి, ఇంత మనీ ఉన్నాయన్నీ చూడండి. ఇది లాస్ట్ ట్రేడ్ ప్రైస్ అన్నట్టు, ఇది ట్రేడింగ్ ప్రైస్, ఇది ట్రేడింగ్ ప్రైస్. చూడండి ఇప్పుడు మార్కెట్ ఇవన్నీ చూడండి. ఇది యాక్చువల్గా ఇది 287 దగ్గర ఉండేది కాల్ ఆప్షన్, ఆల్మోస్ట్ 0 అయిపోయింది, 0.05 అయిపోయింది. ఇవన్నీ చూడండి అన్ని 0.05 అయిపోయినాయి. చూడండి ఇది ఒకటి 0.10 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ 0.05 అయిపోయినాయి. అన్నీ అయిపోతాయి ఈ విధంగా. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ చూడండి పుట్ సైడ్ కూడా ఇది పుట్ అన్నట్టు, ఇది కాల్స్ అన్నట్టు. కాల్ సైడ్ ఈ పైన ఎల్లో ఉన్నాయి చూడండి, ఇది ఇన్ ద మనీ అంటారు, ఇదేమో అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. ఇక్కడ ఉన్నాయి మాత్రము ఎట్ ద మనీ అంటారు. ఇక్కడ చూడండి ఎప్పుడు కానీ పుట్స్ ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉన్నంత వరకు అవి మార్కెట్లో వాల్యూ అంటే దాని రేట్ అంతే ఉంటుంది. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. టైం ఎందుకంటే ఎక్స్పైర్ దగ్గరికి వచ్చిన కొద్దీ దాని వాల్యూ అనేది పడిపోతుంటుంది. ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా మార్కెట్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి లాస్ట్ రేట్ ప్రైస్ చూడండి అన్ని 0.05 మ్యాక్సిమం 0 అయిపోతాయి. 0.10 దాకా 0.05 అయిపోయినాయి. ఎందుకంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూకి ఇప్పుడు ఇంత 11,680 రూపాయలు, ఇక్కడ 11,700 ఉంది చూడండి. దానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో అంత వాల్యూ మాత్రమే మిగులుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు కాల్ ఆప్షన్ కాబట్టి దీనికంటే 11,650 కంటే మార్కెట్ ఎంత కింద ఉంది? 11,680 కాబట్టి 30 పాయింట్లు కాబట్టి 30 పాయింట్ల దగ్గర ఉంటుంది లాస్ట్ ట్రేడ్ ప్రైస్ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఉంది? 311 పాయింట్లు పడిపోయింది ఈరోజు ఒక్కరోజే. ఇది ఎంత? -192 పాయింట్లు, 110 పాయింట్లు, ఇది 306 పాయింట్లు, 310 పాయింట్లు. ఈ విధంగా అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంటాయి. ఇంకోటి ఇది పిఎస్ఆర్ అంటే కూడా ఇప్పుడు ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా చూస్తారు చాలా మంది. ఇప్పుడు కాల్ సైడ్ ఎక్కువ, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ కాల్ సైడ్ 33,61,45,680 ఉంది. ఇది చూడండి రేపటికి 1,68,00,000 మాత్రమే ఉంది. అంటే రేపు ఈరోజు కాల్ సైడ్ ఎక్కువ వెళ్ళింది, ఎందుకంటే ఎక్కువ మంది మార్కెట్ పడిపోయింది కాబట్టి. ఇది ఎక్కువ వెళ్ళింది అంటే కాల్ సైడ్ సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంది అన్నట్టు, ఫుడ్ సైడ్ సెల్లింగ్ అనేది తక్కువ ఉంది అన్నట్టు, బై ఎక్కువ ఉంది ఫుడ్ సైడ్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఈ కాల్స్ చూస్తారు కదండి, కాల్ సైడ్ అందరూ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ వాళ్ళందరూ సెల్ చేయడానికే ట్రై చేశారు అన్నట్టు. ఇవన్నీ ఆ విధంగా అనేది మార్కెట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ దానికి ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.